హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చికెన్ కబాబ్ గురించి చెప్తున్నాను. ఈరోజు చికెన్ కబాబ్ ఎలా చేయాలో దాని ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా నేను 10 పీసెస్ చికెన్ తెప్పించుకున్నాను ఆన్లైన్లో. ఫస్ట్ సాల్ట్, పసుపు వేసి నీట్గా కడుక్కున్నాను. వాష్ చేశాక ఇలా ఉంది. ఇలా వాష్ అయ్యాక దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చెప్తాను. యాక్చువల్గా దీనికి కావాల్సింది కర్డ్, తేజు చికెన్ కబాబ్ పౌడరు, కార్న్ఫ్లోరు. దీనికి సాల్ట్ అవసరం లేదండి, సాల్ట్ కబాబ్ పౌడర్లోనే ఉంటుంది. సో మీకు ఈ చికెన్లోకి 1/2 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. 1/2 స్పూన్ కంటే ఎక్కువ వేసుకుంటే కొంచెం గట్టిగా ఉంటాయి, లేకపోతే స్మూత్గా వస్తాయి. 3 టేబుల్ స్పూన్ కబాబ్ పౌడరు చాలండి. నెక్స్ట్ 1 స్పూను కర్డ్ వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, సోంపు. కరివేపాకు చిన్నగా తరిగానండి, బాగా ఉంటుంది టేస్ట్. సోంపు కూడా కొంచెం వేసాను, అది సోంపు మీ ఇష్టం. బాగా మిక్స్ చేశాక ఒక 3/4 స్పూన్ అల్లం పేస్ట్, గార్లిక్ అల్లం రెండు కలిపింది పేస్ట్ వేసాను. ఇది వేసుకున్నాక కొంచెం మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేశాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇట్లా చికెన్ వేసుకోవాలి. వెంటనే వేసుకోవచ్చు, లేదంటే నానబెట్టుకోవచ్చు, ఎలా అయినా ఒకటే. ఇలా ఉడికినాయా లేదా అని చెక్ చేయొచ్చు. చాకు ఇట్లా తీసుకొని కొంచెం మెత్తగా అయితే ఉడికితే. సో ఉడికినాయంటే మీరు తీసి ప్లేట్లోకి వేసేయచ్చు. సో చికెన్ కబాబ్ రెడీ. చూడండి, పిల్లలు పెద్దలు ఇద్దరు ఇష్టంగా తినచ్చు. దీన్ని చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. బాయ్ ఫ్రెండ్స్.